సో నాటు వైద్యం చాలామంది కట్లు కట్టించుకోవటం, నాటు వైద్యాన్ని ఎక్కువగా సంప్రదించటం, టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడికో వెళ్ళి కట్లు కట్టించుకొని తగ్గిపోతుంది అన్న ఒక దీంట్లో ఉంటారు. అది ఎంతవరకు వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి, లైఫ్ మంచిగా హ్యాపీగా లీడ్ చేయడానికి యూజ్ అవుతుందంటారు? డాక్టర్ని సంప్రదిస్తే ఎలాంటి యూజ్ ఉంటుందంటారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి మనం ట్రీట్ చేస్తాం. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక ఎక్కువగా ఫ్రాక్చర్ అయింది కానీ డిస్ప్లేస్ అవ్వలేదు, వంకర పోలేదు అన్నప్పుడు మనం జస్ట్ ఇమ్మొబిలైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎముక అతుక్కుంటుంది. ఓకే. సో చాలామంది నాటు వైద్యం వరకు వెళ్ళే వాళ్ళకి యాంకిల్ స్ప్రెయిన్స్ కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సింపుల్ ఫ్రాక్చర్స్కి వాళ్ళు చేసేది ఏదో బయట ఏదో లేహ్యం రాసి ఇమ్మొబిలైజ్ చేయడానికి కట్టెలతో కట్టేస్తారు. సో అలా చేసినప్పుడు ఇమ్మొబిలైజ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎముక అతుక్కుంటుంది కొన్ని రోజుల తర్వాత. ఇలా సింపుల్ ఫ్రాక్చర్స్తో వెళ్ళే వాళ్ళ దగ్గరికి ఒక 60% ఉంటే, ఇంకొక 20% మంది బ్యాడ్ ఫ్రాక్చర్స్తో వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ ట్రీట్మెంట్లో మార్పు ఉండదు, అలాగే ట్రీట్ చేస్తారు. కొంతమంది మసాజులు చేస్తారు. దీనివల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్స్ అంటాం. అంటే చేయి కానీ కాళ్ళ దగ్గర కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు లోపల ప్రెషర్ చాలా పెరిగిపోయి బ్లెబ్స్ లాగా రావడము, లోపల కండరాలు చచ్చుబడిపోవడము, రక్త ప్రసరణ ఆగిపోవడము, ఎక్కువ అంటే వాళ్ళు గట్టిగా టైట్గా కట్టడం వల్ల, ఇవన్నీ చాలామందిలో చూస్తున్నాం అన్నమాట. సింపుల్ ఫ్రాక్చర్స్కి ఎలాగ ఒక చిన్న కట్టి మనం ఇమ్మొబిలైజ్ చేసినా అదే అతుక్కుంటుంది. జాయింట్ ఎప్పుడైతే ఫ్రాక్చర్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందో, జాయింట్ ఇన్వాల్వ్ అయినప్పుడు అలాగ ట్రీట్ చేయడం వల్ల తర్వాత మూమెంట్స్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది, అసలు కంప్లీట్గా స్టిఫ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట.